అయిపోతున్నాడు అనే ఒక్క భయంలో రాస్తారు పైన కేసు పెట్టాను. రాస్తారని దూరం చేసుకోవడానికి కాదు, రాస్తారని తప్పుడు వాడు అని కాదు, చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను నేను. ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని, ఇష్యూస్ని అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏది ఉన్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫెస్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిది అని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడో, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్లో అతను ఇలా